Hey, hi everyone. My name is Suraj and I'm a corporate trainer, teacher, whatnot, things apart, just things around. Right, I was making this video only for the sake of people who are attending a 10th class students. Basically, whatnot, every student you can think it of like that. So, schools almost 8 days in the holidays. You guys are really working, but to be frank, you just analyze yourself, man. ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఇట్ వాజ్ నాట్ ది బెస్ట్ మీ యొక్క గ్రాస్ని బట్టి యు ఆర్ వర్కింగ్ ఇట్స్ గుడ్ బట్ ఐ వాంట్ యూ టు వర్క్ సంథింగ్ మోర్ సో హియర్ ఇస్ ఐఎమ్ ప్రజెంటింగ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఫర్ యూ సో స్టోరీ గోస్ ఆన్ లైక్ దిస్ ఇట్ వాస్ యాక్చువల్లీ ఏ ఫన్నీ స్టోరీ ఒకసారి విందాం సో ఏంటి అంటే ఒకసారి దేవుడి దగ్గరికి ఒక ఏంజిల్ వచ్చింది ఏంజిల్ వచ్చేసి ఇద్దరు వ్యక్తులను చూపించి ఇలా కంపేర్ చేస్తూ ఉంది ఏంటి అంటే ఒక ప్రీస్ట్ను అదే చర్చ్ బయట ఒక చిన్న చిన్న వర్కర్ అనుకుందాం చెప్పులు కుట్టే అతను సో ప్రీస్ట్ వచ్చేసి రోజు చర్చ్కి వెళ్తుండో హీ వాస్ డూయింగ్ ఆల్ ద ప్రేయర్స్ ఆల్ ద యాక్టివిటీస్ హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అండ్ ఇతను చెప్పులు కుట్టే అతను ఏం చేస్తుందంటే ఒక చెట్టు కింద ఒక చిన్న స్టాచ్యూ ఇరిగిపోయింటే ఆ రాయి మీద కూర్చొని చెప్పులు కుడతా ఉన్నాడు అనమాట సో దేవుడి దగ్గరికి ఏంజిల్ వచ్చేసి ఇలా చెప్తా ఉంది చూడు వీళ్ళిద్దట్లో ప్రీస్ట్ చాలా చాలా నీకు ప్రేయర్ చేస్తాడు ఇతను ఖచ్చితంగా హెవెన్కి వస్తాడు ఇతను చూసినావా ఏం చేయట్లేదు ఇతను ఏం రాని దగ్గర అప్పుడు దేవుడు హీ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఏంజిల్ ఏం జరుగుతుందా అనేసి సో దేవుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఏంజిల్ని ఒక క్వశ్చన్ అడగమంటాడు క్వశ్చన్ గోస్ ఆన్ లైక్ దిస్ క్వశ్చన్ ఏంటి అంటే సో దేవుడు ఈ టైంలో ఒక సూర్యులోంచి ఒక ఏనుగును పంపించాలనుకుంటున్నాడు ఈ మాట పోయి ఇద్దరికి చెప్పి రాపో వాళ్ళిద్దరు ఏమని రిసీవ్ చేసుకుంటారో చూద్దాం సో ఏంజిల్ యాజ్ సెడ్ లైక్ వెంటనే వచ్చేసింది ఫస్ట్ యునో ప్రియారిటీ యాజ్ వీ ఆల్ నో మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఇన్ ద సేమ్ మేనర్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళింది అండ్ ప్రీస్ట్ తోటి ఇలా చెప్తా ఉంది ఏంటి అంటే దేవుడు ఈ టైంలో హీ వాస్ వెరీ వెరీ కూల్ అండ్ హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ లైక్ ఒక నీడిల్ దీంట్లోంచి డ్రాప్లోంచి హీ వాంటెడ్ టు సెండ్ అన్ ఎలిఫెంట్ అని ప్రీస్ట్కి చెప్పింది ప్రీస్ట్ వెంటనే కమాన్ మ్యాన్ నువ్వు అసలు దేవుడి దగ్గర నుంచే రాలేదు దేవుడి దగ్గర నుంచి వస్తే నీకు తెలుస్తుండే ఇంత చిన్న చిన్న వరకు దేవుడు ఎందుకు చేస్తాను మస్తు లైట్ తీసుకున్నాడు అండ్ ఇట్ వెంట్ ఆఫ్ కానీ ఏంజిల్ అయితే అసలుకి హీ కెనాట్ టేక్ ఇట్ అరే ఏంటి ప్రీస్ట్కు దేవుడి మీద ఇంత నమ్మకం కదా దేవుడు ఈ వర్క్ చేయలేడా అనేసి అనుకుంటా ఉంది ఇన్ ద సేమ్ వే తిను వెంటనే ఒక నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయింది పర్సన్ తోటి ఇలా అంటూ ఉంది నేను ఇట్లా దేవుడి దగ్గర నుంచి వచ్చిన అంటే పర్సన్ హవ్ ఆర్ యూ అండ్ ఏం చేస్తున్నాడు దేవుడు అనేసి అడిగాడు వెంటనే సేమ్ థింగ్ హీ సెడ్ సో దేవుడు ఒక నీడిల్ అందులోంచి ఒక ఎలిఫెంట్ని పంపించాలి అనుకుంటాడు ఇమ్మీడియట్గా ఈ చెప్పులు కుట్టే అతను తలదించుకొని హీ సెడ్ ఓకే గాడ్ కెన్ డూ దాట్ అనేసి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఏంజిల్ వాస్ సర్ప్రైజ్డ్ యూ బిలీవ్ యూ నాట్ ఎందుకు సర్ప్రైజ్ అయిందంటారు వాట్ ఎ ట్రెమెండస్ ట్రస్ట్ ఈ చెప్పులు కుట్టే అతని దగ్గర ఉంది ఏంజిల్ అడిగింది అరే ఎందుకు నువ్వు ఇట్లా నమ్మేసినావు దేవుడికి నేను చెప్తే నిజమని నమ్మేస్తావు అంటే వెంటనే అతను తన దగ్గర ఉన్న ఒక చెట్టు వెనకాల చెట్టును చూసి ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న సీడ్ నుంచి వచ్చినప్పుడు వై కాంట్ గాడ్ డూ దాట్ థింగ్ వెంటనే ఏంజిల్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ వెంట్ టు ద గాడ్ అగైన్ సేయింగ్ లైక్ అరే ఏంటి ఇది ఇంట్లో జరుగుతుంది నువ్వు చెప్పింది కరెక్టే ప్రీస్ట్ ప్యారడైజ్కి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కానీ చెప్పులు కుట్టే అతను మాత్రం ఖచ్చితంగా వస్తాడు చూడు అని చెప్పేసి స్టోరీ ఎండ్స్ హియర్ ఏంటి అర్థం అవ్వలేదు కదా ఒకసారి బాగా చూడండి మనం ఎవరైతే బాగా చదువుతున్నామో అని మనం అనుకుంటున్నామో మనం ఈ ప్రీస్ట్ పొజిషన్లో ఉన్నాం ఎవరైతే మనం చదవట్లేదు అనేసి ఒక దీంట్లో ఉండి వాళ్ళు ఇంకా రోజు చదువుతున్నారో వాళ్ళు ఈ చెప్పులు కుట్టే అతని పొజిషన్లో ఉన్నారు జస్ట్ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్ ఐస్ వెరీ వెరీ క్లియర్ ప్లీజ్ టు బిలీవ్ బోర్డ్ ఎగ్జామ్స్ మీరు ఇప్పుడు రాసేది ఇట్స్ నాట్ ఫర్ యూ దిస్ ఇయర్ మీకు 13 years కష్టం ఉంది దాని వెనకాల ఎంత వర్కౌట్ చేసినారు మీరు చెప్పండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ 10th క్లాస్ దాకా ఇదేమన్నా చిన్న విషయం మీకు 13 years వర్క్ అవును కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి బోర్డ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి పోస్ట్పోన్ అయ్యేది ఎవరి కోసం మన కోసమే కదా సిలబస్ చేంజ్ అయింది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం సమ్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ ప్లీజ్ డూ వర్క్ వెల్ ప్లీజ్ డూ రీడ్ వెల్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీడే 84,600 seconds వస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్ కదా మాకు వచ్చు కదా అనేసి నెగ్లెక్ట్ చేయొద్దండి ఇఫ్ యూ నెగ్లెక్ట్ మీ 13 years కష్టం ఒక్క సెకండ్లో స్పాయిల్ అవుతుంది ప్లీజ్ గైస్ వర్క్అవుట్ మోర్ మాకు వచ్చు అని ఎప్పుడు లైట్ తీసుకోవద్దాం యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ యువర్ టీచర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ మీరు ఇంకా ఎంత వర్క్ చేయాలి ఇట్స్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు స్టే ఇన్ హోమ్, read well,
and prepare well, write the exams very well.